నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో పునర్విభజనతో ఎదురయ్యే పరిణామాలపై చర్చిస్తారు. దీనికి ప్రతి రాజకీయ పార్టీని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి త్వరలో వేదిక తేదీని ఖరారు చేయనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశానికి అన్ని పార్టీల ప్రతినిధులు హాజరు కావాలని ఆహ్వానిస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి బహిరంగ లేఖను విడుదల చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో పునర్విభజనతో ఎదురయ్యే పరిణామాలపై చర్చిస్తారు. దీనికి ప్రతి రాజకీయ పార్టీని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి త్వరలో వేదిక తేదీని కూడా ఖరారు చేయనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశానికి అన్ని పార్టీల ప్రతినిధులు హాజరు కావాలని ఆహ్వానిస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, రాజకీయ పార్టీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ నేత జానారెడ్డి బహిరంగ లేఖలు రాశారు. ఏదైతే నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించడానికి సంబంధించిన అంశంపై లేఖ రాసినట్టు మనకు తెలుస్తుంది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలాగే సీనియర్ నేత జానారెడ్డి ఇద్దరు కూడా ఈ పునర్విభజన సంబంధించిన అంశంపై ఏదైతే బాధ్యతలు అప్పగించారు. సో ఈ నేపథ్యంలోనే వీరిద్దరు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలకు, పార్టీలకు లేఖలు కూడా రాశారు. ఏదైతే నియోజకవర్గాల వారీగా జరగబోయేటువంటి పునర్విభజన చాలా ప్రమాదకరం అని చెప్పి, జనాభా ప్రాతిపదికన జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని, జరగబోయే నష్టం గురించి అన్ని పార్టీలను ఆహ్వానించి చర్చించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పి ఈ లేఖలో పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేస్తున్న అన్ని పార్టీలు కూడా దీనికి రావాలని చెప్పి త్వరలోనే తేదీ, వేదిక ప్రకటిస్తామని చెప్పి కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. మూర్తి, థ్యాంక్ యూ అజీం, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.